మన గుంటూరులో ఇక్కడ రాగి జావకున్న క్రేజ్ అసలు ఎక్కడా లేదండి బాబు. మన రైతు నేస్తంలో రాగి జావ తాగడానికి జనాలు క్యూ కట్టేస్తారంటే నమ్మండి. రాగి జావ ఒకటే కాదు, ఇక్కడ కొర్ర అంబలి అండ్ అలానే కొర్ర జావ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అమృతం లాగా ఉంటుందండి. అంతేకాదండి, చిరుధాన్యాలతో టిఫిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సామల ఇడ్లీ, ఇంకా కొర్ర ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఇంకా ఊదల దోశ అండి, చెప్పాల్సిన అవసరమే లేదు, ఎంత టేస్టీగా ఉందంటే తప్పకుండా టేస్ట్ హెల్త్ కి చాలా మంచిదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇప్పుడు మీరు చూసేది రాగి దోశ. వీళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా నాచురల్ ప్రొడక్ట్ అన్నమాట. రైతు నేస్తంలో దొరికే ప్రొడక్ట్స్ ఇవన్నీ. రాగి జావతో పాటు చిరుధాన్యాల టిఫిన్ కూడా ఉంటుంది. ఇక్కడ చట్నీ కూడా చాలా అమృతంగానే ఉంటుందండి బాబు. 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చట్నీస్ చాలా బాగుంటాయి. అంతేకాదండి, ప్రతి బుధవారం శనివారం మధ్యాహ్నం పూట మిల్లెట్ భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 4 అయితే చాలండి, వేడి వేడిగా జనాలు కొర్ర తెప్పాల చెక్క కోసం, ఇంకా పకోడీ కోసం, ఇవన్నీ హెల్దీ ఐటమ్స్ అన్నమాట. కొర్ర బజ్జీలు అండ్ అలానే కొర్ర పకోడీ, కొర్ర తెప్పాల చెక్క, ఇంకా జొన్న వడలు అండ్ అలానే సజ్జ బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా గార కూడా అబ్బబ్బా మామూలుగా ఉండవు, రీజనబుల్ ప్రైజెస్ తో అన్నమాట. ఇంకా సాయంత్రం పూట కూడా రాగి జావ ఉంటుంది, అలానే టిఫిన్స్ ఉంటాయి అండ్ అలానే స్నాక్స్ కూడా అవైలబుల్. మన గుంటూరులో ఇంత మంచి హెల్దీ ఫుడ్ అందిస్తున్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, మన రైతు నేస్తం వాళ్ళు. అడ్రస్ వచ్చేసి మన గుంటూరు బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ లోనే ఉంటుంది రైతు నేస్తం అనేది.